మనమే ఆ విత్తనాలు. ఆత్మ దిగి వచ్చింది, ఇప్పుడు అది పొదుగుతూ ఉన్నది. ప్రపంచంలో నలుమూలల నీవు ఏ కొండల మీద ఉన్నా, ఏ పర్వతాల మీద ఉన్నా, ఏ నదుల మీద ఉన్నా, ఏ దీవులలో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా, అరణ్యములో ఉన్నా, ఏ చెట్టు కింద ఉన్నా, దేవుడు నిన్ను వెదకి ఆ విత్తనం ఎక్కడ ఉన్న దేవుని యొక్క విత్తనం ఎంత దూరంలో ఉన్నా ఈ యొక్క ఆత్మ వెళ్ళి పొదుగుద్ది. మనమే ఆ విత్తనాలమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరలా రెండవసారి ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. మన కాలంలో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇది చాలా మంది నమ్మని విషయం.